ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకుడు మా అన్న, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, ఒక రక్తం పంచుకు పుట్టకపోయినా, నేను ఏ బీసీ ఉద్యమం, ఏ బీసీ సభ పెట్టినా నాని నేనున్నా నీకు అండగా. మీ బీసీలకి ఏ సమస్య వచ్చినా సరే ఈ నూనె ఉమామహేశ్వర రెడ్డి అనేవాడు మీకు అండగా ఉంటాడు. ఏ సమస్య మీద రండి, నేనున్నాను పరిష్కరించడానికి అని ధైర్యం ఇచ్చే ఏకైక లీడర్ మా అన్న నూనె ఉమామహేశ్వర రెడ్డి గారు. ఒక 2 నిమిషాలు మన బీసీల గురించి మాట్లాడతారు. సభాధ్యక్షుడు, సోదరుడు, నాకు అత్యంత ఆప్తుడు నాని గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాజ్యసభ సభ్యులు, బీసీ ఉద్యమకారులు, బీసీల పట్ల నిరంతరం పోరాడుతూ బీసీ కుటుంబాల అభ్యున్నత కోసం దేశంలోనే వివిధ రాజకీయ పార్టీలన్నింటినీ తల ఉంచి బీసీలకి న్యాయం చేసే విధంగా పోరాడుతున్నటువంటి పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారికి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఈ కార్యాలయం ఓపెనింగ్కి వచ్చినటువంటి అంబర్పేట శంకరన్న గారికి, ఈ కార్యక్రమానికి వచ్చి వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జి లేళ్ల అప్పిరెడ్డి గారికి, మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మాధ్యులు, ప్రస్తుతం చిలకలూరిపేట శాసనసభ్యులు, మొన్ననే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమింపబడ్డ విడుదల రజనీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాజా గారికి, ఇంటూరు బాబ్జీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరకు, ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సంఘాల ప్రతినిధులకు, నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఒక మంచి శుభ పరిణామం. నిజంగా గుంటూరు పట్టణంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బీసీ సంఘ యువజన కార్యాలయం ఏర్పాటు చేసి బీసీల కోసం నిరంతరం పోరాటం చేయటం, బీసీ కుటుంబాల్లో అభ్యున్నతి కోసం, బీసీ కుటుంబాల్లో పిల్లల్ని చదివించడం కోసం అహర్నిశలు కృషి చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ గుంటూరు పట్టణంలో మరి ఈ మంచి కార్యాలయం ఏర్పాటు చేయటం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉంటా. ఎందుకంటే నాని నాకు వ్యక్తిగతంగా ఎప్పటి నుంచో పరిచయం. నాని పరిచయం అయిన దగ్గర నుంచి కూడా నాని నడుస్తున్నటువంటి నడవడికని ఒక్కసారి నేను గమనించినట్లయితే గమనిస్తూ ఉంటా కూడా. ఎప్పుడు కూడా అతను ఎప్పుడు నిరంతరం సమాజం పట్ల ఒక అవగాహన, సమాజంలో మరి పెత్తందారుడికి పేదవాడికి మధ్య ఉన్నటువంటి తేడా ఉండకూడదు. ఈ సమాజంలో ఈ భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్రం కోరుకున్నది అంతా సమానత్వంతో ఉండాలి, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరూ ఒకే విధంగా ఉండాలని ఆలోచన ఆ రోజు స్వతంత్రం వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాలన్నిటి కూడా ఈరోజు
మరి దేశంలోనే కాదు, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో కూడా బీసీ సంఘాలకు సంబంధించి అన్నీ కూడా అనగారిపోతూ ఉంటే వాళ్ళ అభ్యున్నతికి కృషి చేయాలి, వారిని ఎప్పుడూ కూడా ముందు పదంలో నడపాలి, బీసీల్లో కూడా ఒక మంచి రాజకీయ నాయకుడిని తయారు చేయాలి, బీసీల్లో కూడా ఈ సమాజానికి పనికొచ్చే విధంగా ఒక సంఘ సంస్కర్తని మరి తయారు చేయాలి, ఒక డాక్టర్ని తయారు చేయాలి, ఒక ఇంజనీర్ని తయారు చేయాలి, ఒక కలెక్టర్ని తయారు చేయాలని ఎప్పుడు కూడా నిరంతరం మరి అతని మాటల్లో వినిపిస్తున్నటువంటి మాట. దానిలోనే భాగంగానే ఈరోజు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన పడినటువంటి కష్టం, నిజంగా ఆయన చేసినటువంటి శ్రమ ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోదనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉండా. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత దగ్గర నుంచి ఈ రోజున వాటికి కూడా ఎప్పుడు కలిసే సందర్భాల్లో నేను కూడా ఉంటా. ఆ ఉన్న సందర్భాల్లో నాని మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు ఎవరన్నా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు, అన్న నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, లేదా నాకు పదవి కావాలి, లేదా నాకు ఆర్థిక సాయం కావాలి, లేదా మా పిల్లలకి సీటు కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ నాని ఎప్పుడు కూడా అతనికి సొంతగా, అతని వ్యక్తిగతంగా ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. అతను మాట్లాడే మాట ఒకటే ఒక మాట, అన్న ఈరోజు మీరు ఏదైతే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పి సమానత్వంగా అందరినీ ఈరోజు ఉన్నటువంటి పేద కులాల్లో ఉన్నటువంటి పేదలందరినీ ధనికులను చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇంకా మెరుగైనటువంటి, మరీ ముఖ్యంగా మా బీసీల్లో వెనకబడినటువంటి వారందరికీ కూడా మీ తోడ్పాటు ఇంకా కావాలన్నా అని చెప్పి ఆయన చెబుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాని చెప్పే మాటలు ఆలకిస్తూ, ఇంకా ఏమన్నా కొత్త ఐడియాస్ ఉంటే చెప్పు, ఆ ఐడియాస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి మన బీసీల్లో ఉన్నటువంటి ఏదైతే బీసీ అని అంటున్నారో, ఇది బీసీ క్యాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, ఇది బ్యాక్ బోన్ లాగా నేను తీసుకొస్తాను, మీ బీసీలకి మంచి పొజిషన్ ఇస్తాను, మీ బీసీల్లో అందరికీ చట్టసభల్లో వచ్చే విధంగా, మీ బీసీల పట్ల చట్టసభల్లో మీకున్నటువంటి సమస్యలను తెలియపరిచే విధంగా తెలియజేస్తాననే ఆలోచనతోనే మొన్న ఈ మధ్య ప్రకటించినటువంటి ఎమ్మెల్సీల్లో 18 మంది ఎమ్మెల్సీలని ప్రకటిస్తే అందుట్లో దాదాపుగా 10 మంది పైచులకు బీసీలకే మరి ఎమ్మెల్సీ సీట్లు శాసనమండలిలో అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉండా. అందుకే మీ అందరికీ కోరుతా ఉండా, ఈరోజు బీసీలు మా పక్కున్నారు, బీసీలు మా సొంతం, బీసీ ఓట్ బ్యాంక్ మా ఓట్ బ్యాంక్ అని చెప్పుకుంటున్నటువంటి పార్టీలన్నిటికీ కూడా మీ అందరి ద్వారా చెప్తా ఉండా, ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా వాళ్ళకి వినిపించే విధంగా, వాళ్ళకు తెలిసి వచ్చే విధంగా మీరు తయారవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ పార్టీకి మీ ద్వారా చెప్తా ఉండా, ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ బీసీలు అందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాక్ బోన్గా ఉన్నారు తప్ప, మీరు ఎన్ని కలలు కన్నా, మీరు ఎన్ని మరి వాళ్ళకి ప్రయోజనాలు చేకూరుస్తామని కళ్ళబాటలు చెప్పినా, వాళ్ళకి తయారు లేదన్న ఇచ్చినా కూడా వాళ్ళు మీ వైపు చూసే పరిస్థితి లేరు. ఇక్కడ ఉన్నటువంటి బీసీలంతా జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే ఉన్నారు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడి వారికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, వారికి కావాల్సినటువంటి నిధులు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి చేతే చేయించుకుంటారు తప్ప, మీకేదో ఓటేసి మిమ్మల్ని ఏదో అందరం ఎక్కించి వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి పాత పరిస్థితులు తెచ్చుకోరు. ఇప్పటికైనా సరే అటువంటి కళ్ళబల్ల మాటలు, మాయ మాటలు మానుకొని ఈరోజు బీసీల కోసం ప్రయత్నం చేసుకున్నటువంటి నాయకులకు కానీ, ఈరోజు బీసీల కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు దించే సత్తా ఈ రాష్ట్రంలో మీ బీసీలు ఉన్నంత కాలం
ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదు, ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీరంతా చెయ్యి కలపాలి, ముందుకు నడగవాలి. మన పట్ల అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాని నాయకత్వం బలపరచాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడంలో మన వంతు మనం పాత్ర పోషించాలి. ఆ పాత్రలోనే ఈ పశ్చిమ నియోజకవర్గంలో నాని నేతృత్వంలో బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ పశ్చిమ నియోజకవర్గంగా పోటీ చేస్తున్నటువంటి బీసీ అభ్యర్థిని నాని నేతృత్వంలో మేమంతా గెలిపించాలనే తీరులో మీరంతా కొనసాగుతారని, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తారని చెప్పి తెలుసుకుంటూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉండా. మన స్నేహితుడు అలాగే మన అన్నగారు ఉమామేశ్వరరెడ్డి అన్నగారికి మా బీసీల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.